అనే నేమ్ గురించి ఏదైనా చెప్తారా? మెయిన్గా చిగురు అనే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మరిచిపోయిన మనం వచ్చేసి ప్రీవియస్ వచ్చేసి నానమ్మ అమ్మమ్మ. చిగురులో మాకు మళ్ళీ తాతయ్యలు నానమ్మల కాలం నాటి వంటలు ఎలా ఉన్నాయో మళ్ళీ మాకు టేస్ట్ చూపిస్తున్నారు. ఎస్ అండి, యువర్ రైట్. అంటే ఇది మెయిన్ సీమ రుచుల్ని కాన్సెప్ట్గా పెట్టుకున్నానండి. సార్ అంటే నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్. చికెన్ కానీ, నాటుకోడి కానీ, మటన్లో కానీ, ఫిష్లో కానీ. ఒక మంచి హెల్తీ ఫుడ్ మర్చిపోయిన ఒక మెనూని వచ్చేసి మర్చిపోయిన టేస్ట్లో వచ్చేసి మళ్ళీ గుర్తింపుగా వచ్చేసి తీసుకొని ఇది ఒక ఫ్యాషన్గా తెచ్చాను అనమాట. వచ్చేసి బయట రెస్టారెంట్స్తో కంపారిజన్ చేస్తే మీ రెస్టారెంట్ యొక్క ఎజెండాస్ ఏంటి? వచ్చే వాళ్ళకి నేను ఏదైతే ఫీల్ అయినానో, మా తాతలు ముత్తాతలు ఏదైతే ఫీల్ అయ్యారో వాళ్ళ రెసిపీస్ వచ్చేసి ఏదైతే మేము తిని మేము హ్యాపీగా ఉంటామో అది అన్ని గెస్ట్లకు వచ్చేసి దొరకల్లా. పాతకాలం నాటి ట్రెడిషనల్ ఫుడ్ని మళ్ళీ జనాల్లోకి తీసుకురావాలి అని ఒక హెల్దీ కాన్సెప్ట్తో వచ్చారు. ఎస్, యువర్ ట్రూ. సరే, ఎవరైనా సరే తిరుపతి వచ్చారు అంటే చిగురు రెస్టారెంట్కి రావాల్సిందే. చాలా థ్యాంక్స్. ఇందులో అన్ని టేస్ట్ చేయాల్సిందే, ఇదైతే మాత్రం ఫిక్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఏదైనా ఒక స్టేట్లో ఏదైనా జిల్లాలకు వెళ్ళేటప్పుడు కానీ, ఒక ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ మనం సర్చ్ చేసేది ఏంటి? ది బెస్ట్ రెస్టారెంట్ ఏంటి, మన అకామిడేషన్ ఉండాలి అంటే సో ఎలాంటి ప్లేస్లో ఉంటే బాగుంటుంది, ఎంత సెక్యూర్గా ఉంటుంది, అండ్ అకామిడేషన్ కూడా ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది, ఎంత హైజెనిక్ ఉంటుంది, అండ్ ఫుడ్ దగ్గరికి వచ్చేసేటప్పటికి రెస్టారెంట్లో ఎంత క్లీన్గా ఉంటుంది, ఎంత క్లియర్గా ఉంటుంది, ఎంత హైజెనిక్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాం. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ టేస్ట్ కంఫర్టబుల్ అబ్బా. సో ఇందులో స్పైసీ ఎక్కువగా లేకపోతే అమ్మో స్పైసీ తక్కువ అని లేకుండా చాలా కడుపు నిండా తినేస్తే చాలు అనిపించేటట్టు ఫుడ్ ఉండాలి అందరికన్నా, ఎందుకంటే మనం భోజనం ప్రియులం కాబట్టి. సో మరి ఏపీ తెలంగాణకు వచ్చేసేటప్పటికి ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా ఇక్కడ మన ఫేవరెట్ ఫుడ్ చూసినా ఏదో ఒక ఐటమ్ అనేది మిస్సింగ్ కనబడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ తిరుపతిలో మాత్రం చిగురు రెస్టారెంట్ దగ్గరికి వచ్చేస్తే ఏ ఐటమ్ మిస్ కాకుండా సీమ అనేటువంటి అన్ని సంబంధించిన కర్రీస్ కూడా అన్ని ఫ్లవర్స్తో అబ్బా ఇది ఉంది అది లేదు అనేది లేకుండా సూపర్ ఫుడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడ ఐటమ్స్ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ రెస్టారెంట్తో పాటు ఇక్కడ మనం హోటల్లో స్టే చేయడానికి లగ్జరీ రూమ్స్ కానివ్వచ్చు, అండ్ హాల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ మనం చూడగానే ఆ లుకింగ్ కానీ, ఆ క్లీన్ కానీ, హైజెనిక్ కానీ, వెల్కమింగ్ కానీ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో మరి ఈరోజు లేట్ చేయకుండా ఈ చిగురు రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్ర రాజు గారు నాతో పాటు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు గ్రాండ్ ఆర్చిడ్. నమస్తే అండి, బాగున్నారా? సార్ నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, గుడ్ అండి. సార్ ఏంటి ఇంత ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు మీరు? మీ స్లాంగ్ బయటకు తీయాలి కదా. అట్లాంటి ఏం లేదండి. వచ్చింది సార్. ఫస్ట్ అన్నిటికన్నా చిగురు అనే నేమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. రెస్టారెంట్ అనగానే చాలా క్యాచీగా ఉండాలి, లేకపోతే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ మాకు లోపలికి రాగానే అంటే ఈ అంబియన్స్ చాలా చాలా నచ్చింది. సూపర్ అండి. ఈ చిగురు అనే నేమ్ గురించి ఏదైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు థ్యాంక్స్ చెప్పాలా. నాకా? అవును సార్, ఎందుకని? బికాస్ ఆఫ్ సుమన్ టీవీ వచ్చేసి మమ్మల్ని సర్చ్ చేసుకుని వచ్చారు కదా. ఎస్, మరి ఇక్కడ ఐటమ్స్ చూస్తేనేమో చాలా యూనిక్ నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే మాకు ఏదో ఒకటో 2 ఐటమ్స్ అనేది ఖచ్చితంగా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ చిగురు రెస్టారెంట్కి వచ్చేసేటప్పటికి ఆల్ అంటే ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో అన్ని ఫుడ్స్ని మిక్స్ చేసి ఇక్కడ చిగురులో పెడితే ఇంకెలా మిస్ చేయకుండా ఉంటాం సార్. థ్యాంక్స్ అండి. చిగురు ఇన్ ద సెన్స్ ఏమంటే ఇప్పుడు నేను తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక అన్ని ప్లేసెస్లో వెళ్ళాను అనమాట. అన్ని ప్లేసెస్లో వెళ్ళి వచ్చేసి నేను వచ్చేసి మల్టిపుల్ లొకేషన్స్లో అన్ని రకాల ఫుడ్ని వచ్చేసి నేను టేస్ట్ చేసినాను. నాకు వచ్చేసి మోర్ దాన్ 25 years ఈ ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. హోటల్ ఇండస్ట్రీలో 25 years ఫుడ్ ఇండస్ట్రీలో. ఆ 25 yearsలో వచ్చేసి నాకు ఇంతవరకు వచ్చేసి సాటిస్ఫాక్షన్ కాని విషయాలు చాలా ఉందన్నమాట. ఈరోజు హోటల్ ఇండస్ట్రీలో తీసుకుంటే వచ్చేసామంటే అన్ని కమర్షియల్గా డబ్బుల కోసమే చేసేది. నేను ఇన్ని కోట్లు పెట్టుబడి పెడతాను, ఇంత నాకు మార్జిన్ రావాలా అట్లా అని చెప్పేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏం చేస్తారు, ఒక ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే 10 minutesలో ఇస్తారు. 10 minutesలో ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, ఆ ఫ్లేమ్ కానీ ఇవంతా వచ్చేసామంటే ఓవర్ దీన్ని తీసుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉండే ఉంటుంది, న్యాచురల్ టేస్ట్ రాదు. ఇలా నేను అన్ని జాగాలో వచ్చేసి చూసినాను అనమాట వచ్చేసి. సో తిరుపతికి వచ్చిన తర్వాత వచ్చేసి ఏమైందంటే తిరుపతిలో వచ్చేసి నేను ప్రపంచంతో చుట్టింది వేరు, బట్ తిరుపతిలో ప్రపంచం ఫుల్ తిరుపతిలో ఉంది. ఇక్కడ ప్రపంచం ఫుల్ తిరుపతిలో ఉంటారు కాబట్టి ఎస్ యువర్ రైట్ అండి. ఎస్ అండి, యువర్ రైట్. చూసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి నేను చాలా రెస్టారెంట్స్ విజిట్ చేశాను అనమాట వచ్చేసి.
నాకు అంత మంచి రెస్టారెంట్స్ ఉంది అంటే మంచిగా చేసే ఫుడ్స్ ఉందనేసి అనిపించలేదు. మెయిన్గా చిగురు అనే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మరిచిపోయిన మనం వచ్చేసి ప్రీవియస్ వచ్చేసి నానమ్మ, అమ్మమ్మ, అత్త, మామ వీళ్ళంతా వచ్చేసి మన చైల్డ్హుడ్ లైఫ్లో తాత ముత్తాతలు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఏమంటే చేసి వాళ్ళు తిని ఫుడ్ వచ్చేసి ఇప్పుడు దొరకతా లేదనమాట. నిజంగా సార్, అంటే ఆ రోజులు పోయే. ఇప్పుడు చూడండి నిజంగా, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ 2020s బోర్న్ అయిన పిల్లలు ఎవరైనా సరే నిజంగా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఓ రోటి పచ్చడి ఇలా ఉంటుందా, సో లేకపోతే పులుసు ఇలా ఉంటుందా, నిజంగానే పులుపులో బెల్లం కూడా వేస్తారా, బెల్లం ఎందుకు వేస్తారు, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ చిగురులో మాకు మళ్ళీ తాతయ్యలు నాన్నమ్మల కాలం నాటి వంటలు ఎలా ఉన్నాయో మళ్ళీ మాకు టేస్ట్ చూపిస్తున్నారు మీరు. ఎస్ అండి, యూర్ రైట్. అంటే ఇది మెయిన్ సీమ రుచులను కాన్సెప్ట్కి పెట్టుకున్నానండి. సీమ రుచులు అంటే వచ్చేసి మీకు ఐ థింక్ మీకు బాగానే తెలుసు అనమాట. కమర్షియల్గా వచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకున్నది అని చెప్పేసి 10-15 minutesలో వచ్చేసి వంట చేసుకొని టక్డన్ ప్యాక్ చేసుకొని వెళ్ళి ఒక ఫాస్ట్ జనరేషన్లో మనం ఉండమన్నమాట. వచ్చేసి ఈరోజు నా కొడుకుని అడిగినా సరే, లేదంటే వచ్చేసి అంటే నా జనరేషన్లో నాకు నెక్స్ట్ జనరేషన్లో అడిగితే అథెంటిక్ టేస్ట్ అనేది తెలియదు, వాళ్ళు చాలా మిస్ అవుతారు. ఈవెన్ నేను మిస్ అవుతాను. మా అమ్మ మా అత్త వాళ్ళు చేసినప్పుడు వచ్చేసి ఆ టేస్ట్ నేను ఫీల్ అయితేనే బాగా ఎంజాయ్ చేసినాను. ఆ టేస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే దొరకదో ఆ టేస్ట్ను వచ్చేసి ఏమంటే మర్చిపోయిన టేస్ట్ను వచ్చేసి దట్ మీన్స్ వచ్చేసి ఓల్డ్ ట్రెడిషనల్ ప్రీవియస్ మన తాతల ముత్తాతలు వచ్చేసి వాళ్ళు ఎలాంటి ఒక రెసిపీస్ని క్రియేట్ చేసినారో ఆ రెసిపీస్ని వచ్చేసి ఈరోజు అందరూ మర్చిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో వచ్చేసి మీరు చేస్తారనుకోండి చికెన్ వచ్చేసి 2 ముక్కలు ఎక్కువ తినొచ్చును. అదే వెన్ యూఆర్ గోయింగ్ టు హోటల్ అటని తీసుకున్నప్పుడు చేసామంటే ఆ గ్రేవీ తోటి అజినమోటో అన్ని మిక్సప్ ఉంటుందన్నమాట. ద థింగ్ ఈస్ కమర్షియల్ అండ్ 10 minutesలో వచ్చేసి మీకు కుక్ అయిపోతుంది, 10-15 minutesలో కుక్ అయిపోతుంది, హెల్తీగా ఉండదు. సో దాని తినేదాని సైడ్ ఎఫెక్ట్ కొన్ని ఉండే ఉంటుంది అఫ్కోర్స్. సో అట్లా మార్క్ కాకుండా ఒక మంచి హెల్తీ ఫుడ్ మర్చిపోయిన ఒక మెనూని వచ్చేసి మర్చిపోయిన టేస్ట్ని వచ్చేసి మళ్ళీ గుర్తింపుగా వచ్చేసి తీసుకొని ఇది ఒక ఫ్యాషన్గా తెచ్చాను అనమాట. వచ్చేసి ఒక్కొక్క మెనూని వచ్చేసేమంటే నా చైల్డ్హుడ్ లైఫ్ బిజినెస్ పర్పస్ కాకుండా పాతకాలం నాటి ట్రెడిషనల్ ఫుడ్ని మళ్ళీ జనాల్లోకి తీసుకురావాలి అని ఒక హెల్దీ కాన్సెప్ట్తో వచ్చారు. ఎస్ యూర్ ట్రూ. నేను ఏదైతే మిస్ అయినానో అది ఇక్కడ మిస్ కాకూడదు. నా హోటల్లో నేను ఇంత పెద్ద ప్రిమిసెస్ పెట్టినప్పుడు నాకు వచ్చే క్లయింట్స్ కానీ అంటే కస్టమర్స్కి అది మిస్ కాకూడదు, నెక్స్ట్ జనరేషన్ అది రీచ్ అవ్వాలి, ఇప్పుడున్న జనరేషన్ దాన్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి దీన్ని కూర్చొని నాన్నమ్మతోటి, అమ్మమ్మతోటి, అత్తతోటి, మామతోటి అంతా కూర్చొని వాళ్ళ రెసిపీస్ అంతా వచ్చేసి ప్లస్ మా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇవంతా తీసుకొని వచ్చేసి ఫైనల్లీ ప్లాన్ చేసాము సీమ రుచులట అని చెప్పేసి అంటే ప్లాన్ చేసి సీమ రుచులు ఇక్కడ వచ్చేసి మొట్టమొదటి అవుట్లెట్గా వచ్చేసి ప్లాన్ చేసి ఓపెన్ చేస్తున్నామండి. సార్ నిజంగానే సీమ రుచులు అనగానే చాలా మందికి సీమ రుచులు అనగానే ఫస్ట్ స్పైసీ కదా, స్పైసీ అని ఉంటుంది. బట్ ఇక్కడ అంటే మీరు ఆ స్పైసీ కాన్సెప్ట్తోనే సీమ రుచులని కొట్టాలనుకుంటున్నారా, లేదు మీడియం స్పైసీ, లేకపోతే పాతకాలం నాటి ఫ్లవర్స్ అంటే మరీ అంత స్పైసీగా కూడా ఉండదు, సో అలా అంటే వాళ్ళు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అండి స్పైసీ అనేది వచ్చేసామంటే జనాలు వచ్చేసామంటే వాళ్ళకు తగినట్టుగా వచ్చేసి ఇది పెడితే కారం అటనేదాన్ని థింక్ చేస్తారు. కానీ నా కాన్సెప్ట్ నేను ఆ ట్రెడిషనల్ ఐటమ్ తెచ్చే ఉద్దేశమే వచ్చేసి సైడ్ ఎఫెక్ట్ కాకూడదు. 2 ముక్కలు తినేవాళ్ళు 3వ ముక్క తినాల, హెల్తీగా ఉండాలి వాళ్ళు. ఆ కాన్సెప్ట్ నేను లోపల తెచ్చినప్పుడు స్పైసీని వచ్చేసి మోర్ స్పైసీని యాడ్ చేయను. హెల్త్ కాన్షియస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు తిన్న తర్వాత వచ్చేసి 2 hours తర్వాత కూడా ఆ స్టమక్ వచ్చేసి వాళ్ళకి అప్సెట్ కాకూడదు, అంటే బాగా నీట్గా రిలాక్స్గా ఉండాలి, వాళ్ళకి వచ్చేసి మోర్ కంఫర్టబుల్గా ఉండాలి. సో స్పైసీ అనేది ఎక్కువ యాడ్ చేయండి. ఆ డిష్కి తగినట్టుగా ఏ డిష్ వచ్చేసి స్పైసెస్ ఉండాలా, స్పైసీ ఉండాలా, ఏ డిష్ స్పైస్ తక్కువ ఉండాలా దానికి తగినట్టుగా వచ్చేసి పంచుతాము. కానీ ఇఫ్ ద గెస్ట్ దే ఫీల్ ఐ వాంట్ మోర్ స్పైసీ అటెన్స్ అడిగినారంటే స్పెసిఫిక్గా వచ్చేసి మోర్ స్పైసీ యాడ్ చేసిస్తాం. గెస్ట్ కోరిక మేరకు. గెస్ట్ ఓకే సార్, అంటే నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్. చికెన్ కానీ, నాటుకోడి కానీ, మటన్లో కానీ, ఫిష్లో కానీ, అంటే ఏంటి ఒకసారి నేమ్స్ మీరు చెప్తారా? నేను చదివి చెప్పనా మన వాళ్ళందరికీ? నేను చెప్తానండి, మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. అంటే నేను చదివేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చిగురు చికెన్ బిర్యానీ, అంటే చిగురు చింతకాయ పచ్చడి, చిగురు రసం ఇలాంటివి విన్నాను, కానీ చిగురు చికెన్ బిర్యానీ నేను ఎప్పుడు వినలేదు. సో అదొకటి. నానమ్మ చేతి కోడి కూర, తర్వాత ఎర్రమిరప కోడివేపుడు. ఎర్రమిరప కోడివేపుడు అంటే ఎర్రమిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్ వస్తుందండి, వాటితోనే చేస్తారా? ఎస్, వాటితోనే. దర్ ఇస్ నో దాంట్లో పౌడర్ కానీ అంటే కోటింగ్ కానీ అట్లాంటిది వచ్చేసి ఏ మసాలాస్ మిక్స్ అయ్యాం, కంప్లీట్లీ న్యాచురల్గా వచ్చేసి చేస్తాం అనమాట. న్యాచురల్గా. తర్వాత ఇది ఓన్లీ పచ్చిమిరపకాయతోనే చేస్తారా కోడివేపుడు? ఇది పచ్చిమిరప కోడివేపు, పచ్చిమిరప కోడి ఎగురు, అది ప్యూర్లీ. ఇది ఎర్ర మిరకాయలు, అది పచ్చిమిరకాయలు అండి. అది గ్రీన్, ఇది వచ్చేసి ఏమంటే ఎర్ర మిరప కోడి వేపుడు వచ్చేసామంటే జనరల్గా వచ్చేసి ఆ ఎర్ర మిరప కోడి అనేది వచ్చేసామంటే ఇట్స్ మై ఓన్ రెసిపీ.
నేను ఎక్కడ కాపీ పేస్ట్ చేసి చేయలేదండి, ఇట్స్ మై ఓన్ రెసిపీ అది వచ్చేసి. ఆ డిష్ వచ్చేసి ఎట్లా అంటే దాంట్లో అజినమోటో కానీ ఇంకోటి ఎట్లా మరి కెమికల్స్ ఏం మిక్స్ అయ్యమన్నమాట వచ్చేసి. వెన్ యూర్ గోయింగ్ టు సమ్ రెస్టారెంట్స్, మీరు ఒక గుంటూరు చికెన్ కూడా ఆర్డర్ చేస్తారు అనుకోండి, కోకోనట్ వేస్తారు, వేరే ఇంగ్రీడియంట్స్ వేస్తారు, మైదా అంతా మిక్స్ చేసి దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు. నాది వితౌట్ కోటింగ్, ఏ ఒక డిషెస్ కానీ వచ్చేసి న్యాచురల్గా వచ్చేసామంటే వితౌట్ కోటింగ్లోనే ఉంటుంది అనమాట వచ్చేసి. వితౌట్ కోటింగ్లో నో కలర్స్, న్యాచురల్ ఏమి యాడ్ చేయకుండా, ఏం యాడ్ చేయం, న్యాచురల్. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే వెన్న కోడి వేపుడు, అంటే బటర్ చికెన్ ఫ్రై విన్నాము, ఈ వెన్న కాన్సెప్ట్ ఏంటని? యాక్చువల్లీ పారం కోడి వచ్చేసి వెన్న మార్గా ఇదవుతుందండి. పారం కోడి అనేది వచ్చేసామంటే ఇప్పట్లో వచ్చేసామంటే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట వచ్చేసి. సో ప్యూర్లీ వచ్చేసి వెన్నతోనే వచ్చేసేమంటే దాన్ని వచ్చేసి వెన్నలోనే దాన్ని వచ్చేసి వేపుడు అంటే ఫ్రై చేస్తాం అన్నప్పుడు, బాగా వచ్చేసి డీప్ ఫ్రై చేస్తాం అనమాట, వెన్నతోనే ఫ్రై చేసి దాంతో వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం అనమాట వచ్చేసి, లైక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ అండ్ న్యాచురల్లో వచ్చేసి మసాలా ఐటమ్స్ వేస్తాం అనమాట వచ్చేసి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సూపర్. అది మీకు ఆ వెన్న కోడి వేపుడు వచ్చేసేమంటే మీరు దాన్ని చూసేదానికి లుక్ ప్రజెంటేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. అది చూస్తేనే వచ్చేసి మీకు వచ్చేసేమంటే ఐ ఫీల్ లైక్ నేను ఎలా ఫీల్ అవుతానో దాన్ని చూసిన తక్షణ వచ్చేసి ఇంకో ముక్క తినాలంటే అనిపించాల, అంత బాగుంటుంది, చూసేనికి బాగుంటుంది. మీరు ఒక పీస్ చేస్తారంటే దాని టేస్ట్ చూస్తారంటే లైక్ మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ వచ్చేసి మీకు మసాలా కానీ అట్లా మారి లేకుండా మైల్డ్గానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వచ్చేసి. ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఈ వెన్న కోడి వేపుడు అనేది స్పెసిఫిక్గా తీసుకుంటే వచ్చేసి చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇప్పట్లో వచ్చేసి నాకు గోబీ మంచూరి కావాలా, చికెన్ 65 కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు. కానీ దాని ఎఫెక్ట్ అనేది తెలియదు. అఫ్కోర్స్ మన దగ్గర ఉంది, ఇండియన్, చైనీస్, తందూర్, మల్టీక్యూషన్ మన దగ్గర ఉంది. ఈ కిడ్స్కి అండ్ ఏజ్డ్ పీపుల్కి ఇప్పుడు 50 అబోవ్ అని తీసుకుంటే వచ్చేసి వాళ్ళకి వచ్చేసి బీపీ అది అన్నీ తినకూడదు, ఆయిల్ తినకూడదు. ఈ వెన్న కోడి వేపుడు అనేది మెయిన్గా తీసుకుంటూ వచ్చేసి ద ఫీమేల్స్ వాళ్ళకి వచ్చేసేమంటే వాళ్ళు దాన్ని వచ్చేసి వెన్న కోడి వేపుడు అనే డిషెస్ని వాళ్ళు కంఫర్ట్గా తీసుకోవచ్చును, బాగా హెల్తీగా తీసుకోవచ్చును. 50, 55, 60 అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అంతా వచ్చింది జనరల్గా వచ్చేసి తీసుకుంటే. ఈ టేస్ట్ చూసుకుంటే వచ్చేసి వాళ్ళు వచ్చేసామంటే వాళ్ళకి ఎటువంటి వచ్చేసి స్పైస్ అనిపించదు, కారం అనిపించదు, చాలా 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 బాగుంటుంది అనమాట వచ్చేసి. కిడ్స్కి వచ్చేసి తగ్గ నచ్చేస్తుంది అనుకోండి, కిడ్స్కి ఏజ్ అయిన వాళ్ళకి వచ్చేసి వెన్న కోడి వేపుడు ఎస్పెషల్లీ పిల్లల కోసం అనుకోవచ్చు, పిల్లల కోసం, పెద్దల కోసం. యా, సూపర్. మిగతా మిడిల్ ఏజ్లో ఉండేది ఏదైనా డైజెషన్ అయిపోతుందండి, కిడ్స్కి ఏజ్ అయిన వాళ్ళకి వచ్చేసి డైజెషన్ కాదు. మునగాకు అనేది గుడ్ ఫర్ హెల్త్, ఎన్నో 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 హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ చెక్ పెడుతుందంట. బట్ నాటు మునగ కోడి ఇగురు పెట్టారు. ఇప్పుడు మునక్కాయలు వచ్చేసి అండి, ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఏమంటే వచ్చేసి మీరైనా సరే ఏమైనా సరే నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి మునక్కాయలు వచ్చి ఇంట్లో సాంబార్ పెడతాం. దాంట్లో ఎంతో హెల్త్ ఇష్యూ అంటే ఎంతో చేసి దాంట్లో మెడిసిన్స్ ఉందన్నమాట, దాన్ని మర్చిపోతాం. దాంట్లో చేసామంటే ఇప్పుడు హైబ్రిడ్ అవి ఇవి వచ్చేసింది, మునక్కాయలు వచ్చేసింది. అవి ఏమైందంటే అది మునక్కాయలు అనేసి ఒక ఇది ఉంటుంది కానీ ఒరిజినల్ టేస్ట్ అదన. అది నాటు మునక్కాయలు అంటే అది ఇట్స్ లైక్ కంప్లీట్లీ మనకు మెడిసిన్ లెక్క కదా, తీసుకుంటే మెడిసిన్. ఈ నాటు మునక్కాయలు ప్లస్ మటన్ కానీ చికెన్ కానీ, అంటే నాటు మునక్కాయలు విత్ మటన్ వచ్చేసి డీప్గా బాయిల్ అయినప్పుడు వచ్చేసి ఆ 2 రసాలు మిక్స్ అయినప్పుడు వచ్చేసి దాంతో వచ్చేసి మనం గ్రేవీ చేసినప్పుడు ద ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఫంటాస్టిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట వచ్చేసి. మటన్లో కానీ చికెన్లో కానీ వచ్చేసి ఏమంటే జనరల్గా వచ్చేసి ఇట్లాంటిది యాడ్ చేయరనమాట వచ్చేసి. గరం మసాలా రుపుతారు, వేస్తారు, చేస్తారు. కానీ నేను వెజిటబుల్స్ని వచ్చేసి యాడ్ చేసి చేసే ఇంట్రెస్ట్ అంటే ఇటుపక్క వచ్చేసి మునక్కాయలు డైజెషన్కి హెల్త్కి చాలా మంచిది. ఏం తిన్నాలో చేసి ఇప్పుడు మునక్కాయ సారు కానీ మునగాకు పల్లెం కానీ తింటే వచ్చేసి కడుపులో ఉండే డైజెషన్ ఇన్నిటికి ఈజీగా అయిపోతుందంటారు. దాన్ని సైన్స్గానే తీసుకుంటాను నేను, సైకాలజీగానే తీసుకుంటాను నేను, అండ్ హెల్త్కి మంచిగా తీసుకుంటాను. సో 2 మిక్స్ అయినప్పుడు చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు డౌట్, 25 years మీరు అన్నీ తిరిగి ఫుడ్ టేస్ట్ చూసారా? హెల్త్కి సంబంధించి ఎలాంటివి తింటే బాగుంటుందని పిహెచ్డి చేశారా? నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది అసలు. అంటే అటు సైన్స్ పరంగా ఇటు హెల్త్ పరంగా అంటే ఆయుర్వేదిక్ అన్ని ఇన్ని మిక్స్ చేసి చెప్పేస్తున్నారు మీరు. నా కస్టమర్ అండి, అతిథి దేవోభవ అనేసి అంటాం. నన్ను నమ్మి వచ్చినప్పుడు ఇప్పుడు 2 జాగాలు వచ్చేసి మీరు నమ్ముతారు, 3 జాగాలు వచ్చేసి మనం నమ్ముతాం. నేను ఇంటికి వెళ్తే వచ్చేసి నాకు ఆకలి వేస్తుందంటే అమ్మ వచ్చేసి నాకు వడ్డిస్తుంది. నాకు కండ్లు మూసుకొని వచ్చేసి ఎటువంటి ఇది లేకుండా వచ్చేసి నీట్గా తృప్తిగా కూర్చొని భోంచేస్తాం. రెండోది భార్య వడ్డిస్తుంది. ఏం వేసినాలో అంత కంఫర్టబుల్గా వచ్చేసి మనం ఫీల్ అవుతాం, మనం దాన్ని తీసుకొని మనం తింటాం. మూడోది మీరు ఎక్కడ బిలీవ్ చేస్తారు? ద హోటల్ మాత్రమే బిలీవ్ చేస్తారు. ఆ హోటల్ బిలీవ్ చేసినప్పుడు దాన్ని కమర్షియల్గా చూడకుండా సర్వీస్గానే చూసుకొని ఒక హాస్పిటాలిటీగానే వచ్చేసామంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు మా అతిథులు వాళ్ళకి అన్ని విధాలా వచ్చేసి మనం ఫుల్ఫిల్ చేయాలండి. ఆఫ్ కోర్స్ దట్టు ఇది కంప్లీట్గా టూరిజం ప్లేస్, ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి వస్తాయి కదా.
సో చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇదంతా. ఇప్పుడు హోమ్ టౌన్లో ఉంటే ఎట్లనే అవుతుందండి వాళ్ళకి వచ్చేసి. సరే, ఎవరైనా సరే తిరుపతి వచ్చారు అంటే చిగురు రెస్టారెంట్కి రావాల్సిందే. చాలా థ్యాంక్స్ అండి. ఇందులో అన్ని టేస్ట్ చేయాల్సిందే, ఇదైతే మాత్రం ఫిక్స్. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము అందరికీ చెప్పాలి, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ నేమ్స్తో, అంటే పాత అమ్మమ్మ నాటి తాతమ్మ నాటి రెసిపీస్తో, ఎలాంటి కెమికల్స్ లేకుండా, కలర్స్ లేకుండా ది హెల్తీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే చాలామంది బిజినెస్, హోటల్, రెస్టారెంట్ అనగానే కంప్లీట్గా వాళ్ళు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, క్రౌడ్ వస్తున్నారు, ఎంత బిజినెస్ అయింది, ఎంత కౌంటర్ అయింది పర్ డేకి అనేది చూసుకుంటారు. బట్ మీరు అలా కాకుండా 200 కెపాసిటీ సిట్టింగ్ని ప్లేస్ ఇస్తూ చాలా మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ, ఎలాంటి కెమికల్స్ లేకుండా, కలర్ లేకుండా, మంచి గుడ్ ఇంగ్రీడియంట్స్తో ఎక్సలెంట్గా చేస్తున్నారు. సో కోనసీమ కోడి పులుసు అంటే కోనసీమ కోడి వేపుడు విన్నాము, కోనసీమ కోడి పులుసు వింటున్నాం. సో ప్యూర్లీ ఏముంటాయి వచ్చేసి, మనం ఇప్పుడు చికెన్ కొనేదండి కోనసీమ, రాయలసీమ అనేసి మనం సీమలు అంటాం కదా, వీఆర్ నాట్ బయింగ్, మన లోకల్గా వచ్చి మనం తీయం అన్నమాట వచ్చేసి. ఈ రోజుకి ఇప్పుడు మనం చికెన్ షాప్కి వెళ్తే వచ్చేసి నాటుకోడులు కానీ వచ్చేసి నాటుకోడి కలర్గానే ఉంటుంది, కానీ ఇది ప్యూర్ అథెంటిక్ నాటుకోడి కాదు, ఉండదు అది. కొన్ని జాగాల్లో, కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు నెల్లూరులో తీసుకుంటే వచ్చేసి మనకి ఎగ్జాంపుల్, సో మటన్ తీసుకుంటే తెల్ల పొట్టేలు నెల్లూరులో వచ్చేసి ఫేమస్. సో కోనసీమలో వచ్చేసి నాటుకోడులు వచ్చేసి అదొక డిఫరెంట్ వచ్చేసి ఇది బాగుంటుంది. బై న్యాచురల్గా అటుపక్క అడవిలు అంతా ఉండేది నాలో వచ్చేసి చాలా బాగా వచ్చేసి పెరిగి ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కోనసీమలో ఉండే కోళ్ళు వచ్చేసి అటుపక్క ఉండే వెళ్ళిన కోళ్ళు వచ్చేసి ఏమంటే దాన్ని మీరు ఇక్కడ వేరే ఇదే చిత్తూరులో తీసుకోండి, ఆ కోళ్ళు టేస్ట్ వేరు. మీరు షాప్లో తీసుకుంటే దాన్ని వచ్చేసి ఒక దీంట్లో వేసి పెట్టింటారు కదా, ఆ కోళ్ళు టేస్ట్ వేరు. స్పెసిఫిక్గా తీసుకుంటే వచ్చేసి బయలుసీమలో పెరిగేంత కోళ్ళు కానీ, కోనసీమలో పెరిగేంత కోళ్ళు కానీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అనమాట వచ్చేసి. దాంట్లో కోడి పులుసు పెట్టినప్పటికి వచ్చేసి అది నానమ్మ రెసిపీనే. అన్నీ అదే చెప్తున్నాను కదా సార్. అంటే ఇంకా చాలా ఉన్నాయి చికెన్లో, ఇక్కడ వరకు ఆఫ్ చేసి మటన్కి వద్దాం అండి. మామయ్య మామిడి తోట మటన్ బిర్యానీయా సార్? ఏంటి అంటే మామయ్య మామిడి తోటలో బిర్యానీ వండి తీసుకొస్తారా ఇక్కడికి? గుడ్ జోక్ అండి సార్. మరి నేమ్ అలానే ఉంది, మామయ్య మామిడి తోట మటన్ బిర్యానీ. చూడండి, అది ఎలా అంటే మీరు ఎన్నో స్టేట్లో, ఎన్నో జాగాలు, ఎన్నో హోటల్లో తిరిగింటారు. మీరు నెల్లూరు బిర్యానీ తిరిగిండొచ్చును, పారడైస్ బిర్యానీ తిరిగిండొచ్చును, హైదరాబాద్ బిర్యానీ, అన్ని బిర్యానీలు తిరిగిండొచ్చును. ఆంబూర్ నేనైతే వచ్చేసి దాదాపు ఒక 20 కేటగిరీస్ ఆఫ్ బిర్యానీస్ వచ్చేసి నేను టేస్ట్ చూసినాను వచ్చేసి. మీరు పిహెచ్డి చేశారు అట్లా తెలియదండి ఛానల్లో. సో అన్ని జాగాలో బిర్యానీ టేస్ట్ చూసినాం అనమాట వచ్చేసి. ఒకరు మెయింటైన్ చేసి అదే రెసిపీని అందరూ మెయింటైన్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ నేను వాట్ ఐ ఫీల్, నేను నా చిన్ననాటిలో వచ్చేసి ఏమంటే మాది మామిడి తోట ఉండేది, మా మామ వాళ్ళది మామిడి తోట ఉండేది అనమాట వచ్చేసి. అప్పుడు ఏం చేస్తుంటే మేమంతా ఒక బ్యాచ్ చేరినప్పుడు వచ్చేసి జనరల్గా వచ్చేసి వీకెండ్స్, సమ్మర్ హాలిడేస్లో వచ్చేసి ఏం చేస్తుంటే ఏదైనా ఒకేషన్గా వచ్చేసి ఏమంటే, ఒరే మామ ఈరోజు వచ్చేసి బిర్యానీ కొడదాము, ఈరోజు ఇచ్చేద్దాం అనేసి డిస్కస్ చేస్తాం. ఆ చైల్డ్హుడ్ లైఫ్ ఎన్ని కోట్లు పెట్టినా రాదండి. ఇప్పుడు ఉండే వాళ్ళకి వచ్చేసి కోడి పట్టిన తెలియదు, కోడిని వచ్చేసి ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలని తెలియదు అనమాట. దాన్ని వేటాడేస్తాం. సార్ కోడిని మేకని హ్యాండిల్ చేయడంలో కూడా గొప్పతనం ఉందంటారా? డెఫినెట్గా మరి. ఓకే. సో అప్పుడు ఏం చేస్తుంటే వచ్చేసి మా మామ వచ్చేసి మామిడి తోటలో వచ్చేసి అంటే మేమంతా వచ్చేసి చేరుకొని అక్కడ వచ్చేసి బిర్యానీ వచ్చేసి వేసేది అనమాట వచ్చేసి. అప్పుడు ఆ బిర్యానీ వచ్చేసి ఏమంటే నా చైల్డ్హుడ్ లైఫ్ అరౌండ్ 13-14 ఇయర్స్ ఉండొచ్చు. అప్పటి నుంచి 18, 17, 19, 20 వరకు అప్పుడు కంటిన్యూషన్గా వచ్చేసి మీ బిర్యానీ చేసేదనమాట వచ్చేసి. ఆ బిర్యానీ టేస్ట్ అనేది నేను ప్రపంచం మొత్తం తిరిగానండి. అంటే లెక్కేసుకుంటే వచ్చేసి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అనేసి అప్ టు ఢిల్లీ వరకు పోయి వచ్చేసినాను. ఆ బిర్యానీ టేస్ట్ అనేది వచ్చేసి నాకు ఈ రోజు వరకు వచ్చేసి టంగ్లో వచ్చేసి ఆ ఫీల్ అనేది నాకు ఇంకా ఉంది. ఎవరు మా మామ చేసిన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కానీ వచ్చేసి ఈ రోజుకి టంగ్లో చేసి ఆ ఫ్లేవర్ అట్లే ఉందన్నమాట. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరకలేదు. నేను 100 కుక్కలు పెట్టొచ్చును, ఇంకొకరు పెట్టొచ్చును. ఒక హోటల్ వేసేది ఇంకొక హోటల్ వేస్తారు, ఇంకొక హోటల్ ఇంకొక హోటల్ వేస్తారు. అట్లా కాకుండా నేను ఏవైతే ఫీల్ అయ్యానో ఆ రెసిపీ వచ్చి ద బెస్ట్ రెసిపీ అనేసి పెట్టుకోండి. ఆ రెసిపీస్ వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. చాలా చాలా బాగుంటుంది. ఎనీవే మీరు టేస్ట్ చేశారు కదా, ఆ ఒక చైల్డ్హుడ్ ఇప్పుడు మీరు కూడా చేసామంటే ఐ థింక్ మీ ఏజ్లో ఉండాలి. ఇప్పుడు మాకేం పెద్ద ఏజ్ ఏం కాదు. ఇదే వచ్చేసి ఒక 50 years, 45 yearsలో ఉండాలి. మీరు అడుగుతారంటే వచ్చేసి ఇలాంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే యా అట్లా కనెక్ట్ అవుతారు. ఎస్ నేను ఫీల్ నాకు వచ్చేసి నాకు ఉంది, అది నేను చిన్నప్పుడు నేను చేసినాను పట్టినాడు అని చెప్పేసి వాళ్ళు డెఫినెట్గా వచ్చేసి చెప్తారనమాట. వచ్చేసి ఆ ఒక ఎక్స్పీరియన్స్ని వచ్చేసి నేను ఏదైతే అనుభవించానో ఆ ఎక్స్పీరియన్స్ని వచ్చేసి ఆ ఫీల్ని వచ్చేసి ఆ టేస్ట్ని వచ్చేసి నా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ వచ్చేసి ఆ టేస్ట్ని అనుభవించాలి, ఆ ఫీల్ అనుభవించాలంటని చెప్పేసి మామయ్య మామిడి తోట మటన్ బిర్యానీ అని పెట్టినానండి. ఎస్ ఎస్ సార్. ఇక్కడ ఇంకొకటి కూడా చింతపల్లి మిరియాల మటన్ మసాలా వేపుడు. ఎస్ ఏంటి సార్? ఇప్పుడు మీరు మిరియాలు వచ్చేసి తీసుకుంటే వచ్చేసి జనరల్గా షాప్కి వెళ్తాం మనం,
మిరియాల దాంట్లో 2 ఊర్ల పేర్లు పెట్టినానండి. అనంతగిరి ఉంది, చింతపల్లిన ఉంది. మనం ఇప్పుడు ఏపీలో తీసుకుంటే వచ్చేసి జనరల్గా వచ్చేసి పెప్పర్ అనేసి బ్లాక్ పెప్పర్ మిరియాలను తీసుకుంటే వచ్చేసి జనరల్గా ప్యూరిటీగా ఉండే మిరియాలు అటని చెప్పేసి యూ కాంట్ జడ్జ్. అంటే మీరు ఫైన్ చేయను కాదు దాన్ని, ఇది ప్యూర్ మిరియాలు మీరు చేతిలో పట్టి చూస్తే ప్యూర్గా ఉందని చెప్పేదని కాదు. దాంట్లో పపాయ షీడ్స్ మిక్సింగ్ ఉంటుంది, కలర్ మిక్స్ చేసి ఉంటారనమాట వచ్చేసి. ఇది పెప్పర్లో వచ్చేసి ప్యూర్ నాటు మిరియాలు అనేసి అంటే వచ్చేసి మీరు వచ్చేసి చాలా రేర్. మీరు పెప్పర్ బిజినెస్ చేసేవాడు కూడా వచ్చేసి ఏం చేస్తాడు 500, 600, 700 అనేసి అంటాడు. మనం ఏమైతే వచ్చేసి ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. సో మేము ఎక్కలంటే వచ్చేసి ఇప్పుడు మా బ్రదర్స్ ఉండారనమాట వచ్చేసి. మా బ్రదర్స్ నాకు 2 బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ. పెద్దన్న పేరు దాము, చిన్న పేరు వచ్చేసి పద్మరావురాజు అనేసి. వాళ్ళు దేర్ అండ్ ఎక్స్పర్ట్ ఫర్ ద పర్చేసింగ్ డిపార్ట్మెంట్, ఫుడ్ క్వాలిటీలో వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఎక్స్పర్ట్ అనమాట. ఇట్లాంటి మిరియాలంతా వచ్చేసి అనంతగిరిలో వచ్చేసి మన ఏపీలో వైజాగ్ అవతల వచ్చేసి అనంతగిరిలో వచ్చేసి నేచురల్ మిరియాల పంట ఎక్కువ ఉంటుంది, చింతపల్లిలో మిరియాల పంట ఎక్కువ ఉంటుంది. ఆడ ఫార్మర్స్ దగ్గర నుంచి వచ్చి ట్రెడిషనల్గా అక్కడ ఉండేదాన్ని వచ్చేసి నో షాప్కి వెళ్ళి మళ్ళీ వచ్చేది అట్లంతా కాకుండా ప్యూరిటీకి అక్కడ కొనుక్కొని వస్తాం అనమాట. ప్యూర్ నాటు మిరియాలు. సూపర్. దాన్ని వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మనం యూస్ చేస్తాం అనమాట వచ్చేసి. ఫిష్కి వచ్చేద్దాం సార్. మటన్లో ఇంకా చాలా ఉన్నాయి, ఆ లిస్ట్ మేము ఇస్తాం. రంగమ్మత్త చేపల పులుసు. సార్ అనసూయ గారిని ఫాలో అయ్యారా? లేదండి. నిజం చెప్పండి. లేదండి. రంగమ్మత్త క్రష్ ఉందా? మా అత్త పేరు రంగమ్మత్త అండి. మా అత్త పేరు రంగమ్మ. అనసూయ గారు కాదనమాట. రంగమ్మత్త అనగానే నాకు అనసూయ గారు గుర్తొచ్చారు. మా అత్త 1947 అండి. ఏం వచ్చేసి లేటెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. ఎస్, రంగమ్మత్త చేపల పులుసు, రంగమ్మత్త సొర చేప వేపుడు. అవునండి. రంగమ్మత్త రొయ్యల పులుసు. అవునండి. రంగమ్మత్త రొయ్యల వేపుడు. సార్ రొయ్యల నాయుడు, బీరా రొయ్యల వేపుడు. ఏంటి సార్ ఇక్కడ నాయుడుని కూడా మిక్స్ చేశారు? అవునండి. అంటే మా అత్త వచ్చేసి ఏమంటే జనరల్గా వచ్చేసి మా అత్త ఫిష్లో వచ్చేసి ఎక్స్పర్ట్ అనమాట వచ్చేసి. ఇంకొకటి ఉంది సార్, కడప కాజు అనంతగిరి మిరియాల వేపుడు. కడప కౌజులు అనంతగిరి మిరియాల వేపుడు అండి అది. కడప కౌజులో ఇప్పుడు కౌజు జపనీ బర్డ్స్ వచ్చేసి ఏమంటే మనం వచ్చేసి నేను చిన్నప్పుడు వచ్చేసేమంటే మేమంతా వచ్చేసి చేరుకొని వచ్చి కొట్టేవాళ్ళం అనమాట వచ్చేసి. ఆ కౌజులు ఇప్పుడు వచ్చేసేమంటే కమర్షియల్గా అమ్ముతారు, లేదని చెప్పలేదు. కానీ స్పెసిఫిక్గా కడపలో మాత్రం, కడప ఈ ప్రాంతంలో మాత్రం వచ్చేసామంటే ఆడ అడవిళ్ళు ప్లస్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియా చాలా ఉండేదని వచ్చేసి న్యాచురల్ కౌజులు అక్కడ దొరుకుతుంది అనమాట వచ్చేసి. కౌజు పిట్ట అంటారు. ఎస్, కౌజు పిట్ట అంటారు కదండి. అది చాలా హెల్త్కి మంచిదని కూడా అది. సో అందుకని చెప్పేసి అదొక డిష్ అనిపిస్తుంది కదా, చెప్తుంటే తినాలనిపిస్తుంది. మేము తిని చేసినామండి. సో అంటే ఈ రంగమ్మత్త అనేది మీ అత్త నేమ్? అవునండి. సో అత్తగారిని తీసుకొచ్చి మొత్తం ఈ రెసిపీస్ అన్ని పెట్టేశారు. ఇప్పుడు చికెన్, మటన్ అందరూ చేసి ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఫిష్లో వచ్చేసి కొందరు మాత్రం ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాన్ని ఎక్కువ చేసి ఏమంటే ఫిష్ కావాలన్నా ఈరోజు స్విగ్గీ జొమాటోలో టక్ టక్ అని కొడేస్తారు అంతే. బట్ టేస్ట్ అనేది రాదండి. అంటే ఏ చేపల పులుసుకి ఏ మసాలా వేయాలా, ఇప్పుడు చొర చేపకి ఏ మసాలా వేయాలా, కొరమీన్కి ఏ మసాలా వేయాలా, దీన్ని దానికి చేర్చకూడదండి. కొరమీన్ ఎక్కడ దొరుకుతుంది మనకి? ఏదైనా చేప ఒకటే కదా. చేపని మనం అనుకుంటాం. ఇప్పుడు సొరమీన్ దొరికేది సముద్రంలో, కొరమీన్ దొరికేది ఎక్కడ దొరుకుతుంది మనకి? చెరువులో దొరుకుతుంది, రివర్లో దొరుకుతుంది మనకు వచ్చేసి. మీరు టేస్ట్ చూస్తే సముద్రం చేపలు వేరే టేస్ట్ ఉంటుంది, రివర్ చేపల టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో దాని మసాలా వేరు ఉంటుంది, చెరువు చేపల మసాలా వేరు ఉంటుంది. మీరు 10 ఫిష్లు పెట్టండి, దాంట్లో ఈ కొరమీన పులుసు ఉంది కదా, అది చాలా బాగుంటుంది అనమాట వచ్చేసి. అది పెట్టే విధానంగా వచ్చేసేమంటే ఇప్పుడు మా అత్త వచ్చేసి మేము చిన్నప్పుడు వచ్చేసి ఏమంటే చేసి రేపటికి చేపల పులుసు తినాలంటే వచ్చేసి ఈరోజు చేసి పెట్టేసేది. అది ఎలా చేస్తామంటే ఈ మట్ పాట్ వస్తుంది కదా, మన్నుతోటి కుండలు వస్తుంది కదా, మా అత్త వచ్చేసి ఇక్కడ అదే మరి చేస్తున్నాం మనం వచ్చేసి. ఇక్కడ వచ్చేసి కమర్షియల్గా అట్లా పెట్టలేదు అనమాట వచ్చేసి, పాత్రలు అట్లా చేసేయలేదు. ఆ మట్ పాట్లో వచ్చేసి మన్ను కుండలు తీసుకొని వచ్చేసి దాంట్లో వచ్చేసి ఏమంటే కొరమీన్ వచ్చేసి నీట్గా ఫ్రెష్గా మనకు అక్కడి నుంచి వచ్చేసి మనకు తీస్తాం అనమాట వచ్చేసి కావాల్సినంతకి. అక్కడి నుంచి తీసి 100 రూపాయలు ఎక్కువైతే కూడా వచ్చేసి మేము అక్కడి నుంచి తెప్పిస్తాం. జనరల్గా తెప్పించి దాన్ని వచ్చేసి నీట్గా వచ్చేసి క్లీన్ చేసి మా అత్త చిన్నప్పుడు చేస్తాం. నేను వచ్చేసి రేపు తినాలంటే ఈరోజు పెట్టి దాన్ని బాగా వచ్చేసి రసం దాంట్లో బాగా దిగాలి వచ్చేసి, ఆ చింత పులుసుతోటి వచ్చేసి ఈ చేపలు ఇవంతా వచ్చేసి బాగా వచ్చేసి దిగాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ చేపల పులుసు మాత్రం ఇన్స్టెంట్గా ఆ రోజు పెట్టి ఆ రోజు తింటే టేస్ట్ కాదండి. అది ఆ రోజు పెట్టి ఆ రోజు చేస్తే టేస్ట్ కాదు. అది స్పెసిఫిక్గా తీసుకుంటే ఇది కొరమీను మాత్రం, కొరమీను చొరమని కానీ చాలా బాగుంటుంది అనమాట వచ్చేసి. ఆ మట్టి కుండలో చేసేది వచ్చేసి ఇప్పటికీ రేర్. ఫర్ క్యాల్కులేటింగ్ లైక్ ఇప్పుడు మీరు చూస్తుంటే 1,00,000 జనాల్లో వచ్చేసి 1-2 ఉంటారు. ఇది ఆ మట్టి కుండలో చేసేంత వాళ్ళు వచ్చేసి 1-2 చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం విలేజ్కి పోతే వచ్చి చూస్తాం. అఫ్కోర్స్ విలేజెస్లో కూడా ఇప్పుడు గ్యాస్ అన్నీ వచ్చేసింది కాబట్టి కుండలు అనేది తగ్గిపోయింది ఇప్పుడు. అప్పుడు మా అత్త వచ్చేసి అప్పుడు చేస్తా ఉన్న కొరమీన పులుసు ఉంది కదా, ఈ రోజు వరకు నేను ఎన్ని జాగాలో నేను చూసినాను, ఎన్నెన్నో చేపలు దొరకలేదండి. అది
అది మీరు ఆ కొరమీన పులుసు మా అత్త చేసిన చేపల పులుసుతో వచ్చేసి మీరు ఒక 2 కవనాలు వచ్చేసి దాన్ని కలుపుకొని తింటే వచ్చేసి అబ్బా ఏముందిరా ఇది ఐటమ్స్ అనిపించినది. నాకు ఇప్పుడు చెప్తే నాకే వచ్చేసి నోట్లో ఇదవుతుంది అనమాట వచ్చేసి అంత టేస్ట్ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అది. సో దాన్ని మా అత్త చేపల్లో వచ్చి ఎక్స్పర్ట్, వేరే జాగాలో నేను తీసుకోలేదన్నమాట. వచ్చేసి మా అత్త ఓన్ ఎక్స్పీరియన్స్ రెసిపీస్ తీసుకున్నాను, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. సూపర్. నేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, రెసిపీస్ అన్నీ చాలా బాగుంది. బయట రెస్టారెంట్స్తో కంపారిజన్ చేస్తే మీ రెస్టారెంట్ యొక్క ఎజెండాస్ ఏంటి? అంటే మీరు తీసుకున్న స్ట్రాంగ్ ఎజెండాస్ అంటే వచ్చే గెస్ట్కి ఫుడ్ ఇచ్చే విషయంలో కానీ, రెసిపీస్లో కానీ, ఫ్లవర్స్లో కానీ. ఈ మెనూస్ ఈ సరౌండింగ్ ఎక్కడ కానీ మీరు వెళ్తే దొరకదన్నమాట. వచ్చేసి ద ఓల్డ్ మెనూ అంటే ఓల్డ్ మెనూ తీసుకొని వచ్చేసి ఓల్డ్ మెనూ న్యూ టేస్ట్, ఓల్డ్ మెనూ న్యూ టేస్ట్, న్యూ అండ్ డిఫరెంట్. దాన్ని వచ్చేసి మనం ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్ని వచ్చేసి ముందుకు తీసుకొని పెట్టుకుంటాం అన్నమాట. వచ్చేసి వచ్చే వాళ్ళకి నేను ఏదైతే ఫీల్ అయినానో, మా తాతలు ముత్తాతలు ఏదైతే ఫీల్ అయ్యారో వాళ్ళ రెసిపీస్ వచ్చేసి ఏదైతే మేము తిని మేము హ్యాపీగా ఉంటామో అది అన్ని గెస్ట్లకు వచ్చేసి దొరకల్లా అటని చెప్పేసి ఒక ఆలోచనతో వచ్చేసి మేము దాన్ని ఒక డ్రీమ్ తోటి వచ్చేసి పెట్టినామండి. నాట్ ఓన్లీ ఫర్ ఇన్ దిస్ మల్టిపుల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అవుట్లెట్. సో నెక్స్ట్ అవుట్లెట్ వచ్చేసి వీఆర్ ప్లానింగ్ టు హైదరాబాద్, బెంగళూరు అట్లా మల్టిపుల్ అవుట్లెట్స్ వచ్చి ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఫ్రాంచైజీస్ ఇస్తారా మీరే? అండి మేమే చేస్తాం. సూపర్. సార్ ఇంకొకటి ఏంటంటే చెఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మాస్టర్స్. సో వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా లాక్ చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా టెస్ట్లు ఉంటున్నాయా? సినిమాలో ఆడిషన్స్ ఉంటాయి కదా, అలా వీళ్ళకి ఏమైనా టెస్ట్ ఆడిషన్స్ ఏమైనా ఉంటున్నాయా అని? అంటే చెఫ్లో వచ్చేసామంటే చెఫ్ అనేది వచ్చేసామంటే వాళ్ళు అది పెద్ద కళ అన్నమాట. వచ్చేసి ఇప్పుడు మనం సినీ ఫీల్డ్ కానీ ఇంకో ఫీల్డ్ వచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తీసుకొచ్చే వాళ్ళు కాదు, వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాల కుకింగ్ మీద, మెయిన్ దాన్ని ఒక అంబిషన్కి తీసుకోవాలా. వాళ్ళు చేసేది వచ్చేసి తను తినాలని ఫీల్ కావాలా, తన ఇంట్లో వాళ్ళు తినాలని ఫీల్ కావాలా. ఆ టేస్ట్ని వచ్చేసి వాళ్ళు ఫీల్ చేసుకొని నీట్గా వచ్చేసామంటే దాన్ని ఒక ఎంజాయబుల్గా రెసిపీస్ ఒక ఎంజాయబుల్గా తీసుకొని వచ్చేసి చేసేవాళ్ళు ఉండాలి. దాంట్లో వచ్చేసి మా దగ్గర ద బెస్ట్ చెఫ్ని వచ్చేసి మేము ట్రైన్ చేసినాం అనమాట. వచ్చేసి బాగున్నట్టు అని చెప్పేసి ఉన్నారనమాట. ద బెస్ట్ చెఫ్ని ట్రైన్ చేసినాం. ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఆంధ్ర స్టైల్ ఫుడ్లో వచ్చేసి ఎక్స్పర్ట్ అనమాట. వచ్చేసి సూపర్. సార్ అంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా ఈ కలర్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలాంటివన్నీ చాలా యూస్ చేస్తారు కెమికల్స్. వితౌట్ అవి లేకుండా అంటే సిరప్స్ కానీ అవేవి లేకుండా టేస్ట్ అనేది ఇంపాసిబుల్ అంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పే రెసిపీస్ ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు నాటిది కాబట్టి ఇలాంటివి ఉండేవి కాదు. ఆ టేస్ట్ అనేది వాళ్ళ హ్యాండ్లోనే బై హ్యాండ్లో వచ్చేసేది. బట్ మీరు అంటే ఈ రెసిపీస్కి అలాంటివి ఏమైనా యాడ్ చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా? నథింగ్ అండి. ఇలాంటివి వచ్చేసి కెమికల్స్ కానీ అజినోమోటోస్ కానీ ఈ ట్రెడిషనల్ ఫుడ్కి వచ్చేసి చెయ్యము, చేసేదని కోతలము. నేచురల్గా వచ్చేసి మా నాన్నమ్మ, అమ్మమ్మ, అత్త, మామూలు ఎట్లా చేసినారో, మా అమ్మ, మా భార్య ఎట్లా చేసినారో నేచురల్ ఫుడ్ వచ్చేసి అలాగనే మెయింటైన్ చేసుకొని వస్తాము. కానీ దీంట్లో పొరపాటును వచ్చేసామంటే కుక్ చెప్పారు వాళ్ళు చెప్పారు మేము యాడ్ చేయము. మేము సూపర్ హెల్తీగా ఉండాలా, ఎనర్జీగా ఉండాలా, ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వాలా. నా దగ్గర చేసేవాడు చేసామంటే అది డ్యూటీ కాకుండా ప్రేమతోటి వంట చేసేవాడుగా మనం పెట్టుకున్నాం అనమాట. వచ్చేసి సో దట్ వాళ్ళు ఏమంటే అట్లాంటి తప్పు చేయరండి వాళ్ళు. సార్ ఓన్లీ ఈ రెస్టారెంట్కి మాత్రమే 200 కెపాసిటీ సిట్టింగ్ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ మాత్రమే ఫుడ్డా లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ గెట్ టుగెదర్కి మీరు అవి కూడా బయట ఆర్డర్ చేస్తారు? డెఫినెట్గా అండి, అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. క్యాటరింగ్ కూడా ప్రొవైడ్ 100%. ఓకే, వాళ్ళు అవుట్డోర్ క్యాటరింగ్ కానీ వచ్చేసి మేము ఇప్పుడు పైన ఫంక్షన్ హాల్ వచ్చి షార్ట్లీ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ కానీ వచ్చేసి ట్రెడిషనల్ ఫుడ్ వచ్చేసి వాళ్ళకి ఏం ఫుడ్ కావాలన్నాలో అప్ టు 1000-2000 మెంబర్స్ వరకు, ఫ్రమ్ ద 25 మెంబర్స్ నుంచి 2000 మెంబర్స్ వరకు కూడా వచ్చేసి ఇనిషియల్ గా మినిమం 25 మెంబర్స్ నుంచి వచ్చేసి కూడా మనం వచ్చేసి 1000-2000 పీపుల్ వరకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్గా. సూపర్. సో బల్క్ ఆర్డర్స్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది, అకామిడేషన్ ఉండడానికి ది లగ్జరీ రూమ్స్ ఉన్నాయి. సూపర్ సార్, చాలా చాలా బాగుంది. అండ్ ఈ సరౌండింగ్లో తీసుకుంటే అండి ఇప్పుడు తిరుపతిలో చేసామంటే ఈ సరౌండింగ్లో తీసుకుంటే వచ్చేసి మన రేణిగుంట రోడ్లో వచ్చేసి పెద్ద హోటల్స్ అనేది ఏది లేదనమాట. 100 రూమ్లు ఉండే హోటల్ ఏది లేదు. 100 రూమ్ ఉండే ఏకైక హోటల్ వచ్చేసి ఇలాంటి ఒక దీంట్లో తీసుకుంటే మందే అండి. ఈ వెంచర్. సూపర్ సార్, అందుకే పిహెచ్డి చేశారన్న. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? నథింగ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి రెసిపీస్ ఉంది, మంచి టేస్ట్ ఉంది అండ్ మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి నిజంగా చాలా హైజెనిక్గా మీ కిచెన్ కానీ ఎవ్రీథింగ్, మీ చెఫ్ కానీ చాలా ప్రొఫెషన్గా, చాలా హైజెనిక్గా, చాలా క్లీన్గా ఉన్నాయి. సో మాకైతే నచ్చింది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చిగురు రెస్టారెంట్లో టేస్ట్ చేసే ప్రతి ఒక్క పర్సన్ మౌత్ పబ్లిసిటీ అనేది
నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వరకు వెళ్తుంది. ఎవ్వరు తిరుపతి వచ్చినా కూడా ఖచ్చితంగా చిగురు రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం అనేది అయితే ఫిక్స్ అయిపోతారు. చాలా సంతోషం అండి, మీలాంటి వాళ్ళు సపోర్ట్ వచ్చేసి ఉండాలా. సార్ టేస్ట్ బాగుంటే ఎక్కడి నుండైనా వచ్చేస్తారు సార్. చూడండి మా హైదరాబాద్లో కుమారి అంటే ఎంత పాపులర్ అయ్యారో. సో ఎక్కడున్నా కూడా ఆవిడ దగ్గరికి స్టేట్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫుడ్ తినడానికి వస్తున్నారు. సేమ్ అలానే స్ట్రీట్ అని లేదు, రెస్టారెంట్ లేదు, ఫుడ్ టేస్ట్ ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే వస్తారు. సో అలాగే ఈ చిగురు రెస్టారెంట్ కూడా ఎక్కడి నుండి అయినా సరే వస్తారు పక్కా. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇంపార్టెంట్ ఏమిటంటే నా రెసిపీస్ మీదనే అనేది కాకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళు నా ఫ్యామిలీగా నేను భావిస్తాను నేను. సో వాళ్ళు వచ్చేసి ఏమంటే ఇప్పుడు F&B సర్వీస్లో కూడా వచ్చేసామంటే మోస్ట్ ఆఫ్ ద వచ్చేసి అమ్మాయిలు వచ్చేసి ఎక్కువ ఉంటారు సెక్షన్లో తీసుకుంటే. అమ్మాయిలు ఒకరే వచ్చేసామంటే ఆ ప్రేమతోటి వచ్చేసి వాళ్ళు హోప్స్ తోటి వచ్చేసి సర్వ్ చేయగలుగుతారు. వాళ్ళు వచ్చేసి ద వెల్ ట్రైన్డ్ వచ్చేసి మన స్టాఫ్ ఉన్నారన్నమాట. ఒక హాస్పిటాలిటీ సర్వీస్ అంటే వచ్చేసి ఎలా సర్వీస్ చేయాలా, స్టార్టింగ్ నుంచి హెండ్ వరకు వచ్చేసి ఎలా ట్రీట్ చేయాలా. సో అలాంటి నాకు మోర్ క్రౌడ్ అనేది ఎందుకంటే వచ్చేసి ఈరోజు 100 జనాలు వచ్చినారా, 100 జనాలను వచ్చేసి సాటిస్ఫాక్షన్ చేసి నీట్గా వచ్చేసి వాళ్ళకి సర్వ్ చేసి తృప్తిగా భోజనం పెట్టేసి పంపించాలా నా ఇంటెన్షన్ నాకు వచ్చేసి. సో అలాంటి ట్రైన్డ్ స్టాఫ్ వీ హ్యావ్ ద చెఫ్స్ తీసుకుంటే వచ్చేసి ట్రైన్డ్ వెల్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 30-35 ఇయర్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉండే సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ కుక్. ఈ రెసిపీస్ తోటి మనం వచ్చేసి నీట్గా ట్రైన్అప్ చేసి అన్ని ట్రయల్ అంతా చేసి నీట్గా చేసినాం అనమాట వచ్చేసి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మేనేజర్స్ ఓవర్ ద మేనేజ్మెంట్ టీమ్ అండ్ మై బ్రదర్స్ అందరూ వచ్చేసామంటే దాని మీద ఎవరు కూడా వచ్చేసామంటే దీన్ని ఒక అంబిషన్గా ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నాం అనమాట వచ్చేసి. సో రూమ్స్ గురించి మాట్లాడదు, ఫుడ్ గురించి మాట్లాడదామంటే ఆ ఫుడ్ అనేది వచ్చేసి మాకు బాగా బ్లడ్ మార్క్ వచ్చేసి మాకు ఇదైంది అనమాట వచ్చేసి. అందువల్ల ఫుడ్ని ఎలా వచ్చేసి వాళ్ళు లైక్ చేస్తారో సర్వీసు అదే మార్గం వచ్చేసి 100% వచ్చేసి ఇవ్వగలుగుతాం కాన్ఫిడెంట్ మాకు ఉంది. అంతే హార్ట్ఫుల్గా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అంత లవ్తో. ఎస్, సూపర్ సార్, పర్ఫెక్ట్. ఇలానే చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఎస్, చూసారు కదా మన తిరుపతిలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంది. నేనైతే పర్సనల్గా ప్రతి ఒక్క ఐటమ్ని కూడా టేస్ట్ చేశాను. చిగురు రెస్టారెంట్లో నాకైతే చాలా ఫేవరెట్ ఐటమ్స్ వచ్చేసాయి. ఫేవరెట్ లిస్ట్లో యాడ్ కూడా అయిపోయింది. సో మనకి ఏంటంటే నార్త్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సౌత్లో కానీ ఏ ఏరియాకి వెళ్ళినా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్పెషల్ ఫుడ్ ఉంటుంది. సో ఈ ఏరియాకి వెళ్ళగానే అరే ఈ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటాం. అదే కేరళకి వెళ్తే ఇక్కడ ఈ ఫుడ్డే తినాలనుకుంటాం. ముంబైకి వెళ్తే పానీపూరి అదే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. గుంటూరు వెళ్ళినా నెల్లూరు వెళ్ళినా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషల్ ఫుడ్ ఉంటుంది. బట్ ఇక్కడ మన చిగురు రెస్టారెంట్కి వస్తే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చిగురులో దొరికేస్తుంది. సో నేనైతే మిస్ చేసుకోలేదు. సో మీరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరు తిరుపతి వచ్చినా ఇలాంటి టూరిజం ప్లేస్ కాబట్టి విజిట్ చేయడానికి చాలామంది వస్తారు. ఖచ్చితంగా చిగురు రెస్టారెంట్లో మీకు నచ్చిన ఫేవరెట్ అన్నీ కూడా టేస్ట్ చేయండి. ఖచ్చితంగా అమ్మమ్మ నానమ్మ అందరూ అయితే మాత్రం గుర్తొస్తారు. సో అంత హెల్తీ ఫుడ్ ఉంటుంది, అంత టేస్టీ ఫుడ్ ఉంటుంది. నేనైతే మిస్ చేసుకోవట్లేదు, మీరు కూడా మిస్ చేసుకోకండి. సో ఎలాంటి ఆర్డర్స్ మీరు తీసుకెళ్లాలన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.